హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్టుగా ఒక్కోసారి ఒక్కొక్క డెసిషన్ మన కెరియర్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. బహుశా ఇషాన్ కిషన్ విషయంలో అదే జరిగింది, అదే జరుగుతూ ఉంది కూడా. మనం జింబాబ్వేకి ఒక యూత్ఫుల్ టీంని పంపించాం, అంటే ఆల్మోస్ట్ సెకండ్ స్ట్రింగ్ టీం అది. కానీ దాంట్లో కూడా ఇషాన్ కిషన్కి స్థానం లేదు. లాస్ట్ ఇయర్ నవంబర్ వరకు కూడా హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ ఇండియన్ టీంకి ఆడుతూ ఉన్నాడు అన్ని ఫార్మాట్స్లో. టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేశాడు జూలైలో అనుకుంటా, లాస్ట్ జూలైలో వెస్టిండీస్లో. సెకండ్ మ్యాచ్లో ఒక క్విక్ ఫైర్ 50 చేశాడు. అండ్ టెస్ట్లోనే కాకుండా వన్ డేస్లో T20స్లో కూడా ఇండియన్ టీంలో ఒక రెగ్యులర్ మెంబర్గా, అంటే రిషబ్ పంత్ ఆబ్సెన్స్లో అతనికి రెగ్యులర్గా ప్లేస్ లభిస్తూ వచ్చింది. కానీ మనం లాస్ట్ ఇయర్ చివరిలో సౌత్ ఆఫ్రికా టూర్లో ఉన్నప్పుడు సడన్గా అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. నాకు మెంటల్ ఫెటిక్ ఉంది, నాకు కొద్దిగా డిస్టర్బ్ అయ్యాను, బ్రేక్ తీసుకుంటానని చెప్పి అతను ఇండియా వచ్చేసాడు సడన్గా ఇన్ ది మిడిల్ ఆఫ్ ది టూర్. సరే, అతనికి ఏదో సమ్ ఇష్యూ ఉంది, సరే వచ్చేసాడు. మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంది, బాగానే ఉంది, వచ్చాడు, మంచిది. కానీ ఇమీడియట్లీ హీ వాజ్ సీన్ పార్టీయింగ్ ఇన్ దుబాయ్ విత్ MS ధోని కూడా వచ్చినాయి. సో ఇవన్నీ టీంని ఇరిటేట్ చేస్తాయి కదా, తర్వాత అతను సడన్గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి రెగ్యులర్గా టీంలో ప్లేస్ రావట్లేదు, రిజర్వ్స్లో ఉంటున్నాడు. సో అతను ఎప్పుడు ఆ డ్రింక్స్ సప్లై చేయడము, టీం మెంబర్స్కి 12th మ్యాన్ డ్యూటీస్ చేయడం, అది అతనికి బహుశా నచ్చినట్టుగా లేదు. టూర్లో ఉంటున్నాను, నాకు ప్లేస్ రావట్లేదు, అలాగే నేను డబుల్ సెంచరీ చేసిన తర్వాత కూడా వన్ డేస్లో నా ఇమీడియట్ మ్యాచ్లో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాంటి కొన్ని ఉంటాయి కదా, హార్ట్ బర్న్స్ ఉంటాయి ప్లేయర్స్, చాలామందికి ఉంటాయి. సో నాకు ప్లేస్ రావట్లేదు, నేను స్క్వాడ్లో ఉంటున్నాను. కానీ స్క్వాడ్లో ఉండడమే గొప్ప. ఇండియా లాంటి దేశంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంత టాలెంట్, ఇంత బ్రహ్మాండమైన టాలెంట్ పూల్ ఉన్న దగ్గర కనీసం మీరు స్క్వాడ్లో ఉంటే అదే 10,000 అన్నట్టుగా ఉండాలి, అంతే కదా. ఎందుకంటే మీకు ఛాన్స్ ఒకసారి వస్తుంది, రాదు. ఓపిక ఉండాలి. ఈ హిందీలో ఒక సామెత ఉంది, సబర్ కా ఫల్ మీఠా హోతా హై. అంటే మీరు బాగా ఓర్పుగా, సహనంగా, ఓపికతో ఉంటే మీకు లభించే దాని ఫలితాలు ఇంకా మరింత తీయగా ఉంటాయని చెప్పి. సో అతను వెయిట్ చేయకుండా ఏంటంటే ఏదో ఒక దుందుడుకు నిర్ణయం ఒకటి తీసుకుని వచ్చేసాడు ఇండియాకి. మేబీ మెంటల్ హెల్త్ కూడా ఇష్యూ కావచ్చు, ట్రావెల్ ఫ్యాటిక్ ఉంది నాకు అని రీసెంట్గా, ఇప్పుడు అతని గురించి మనం మాట్లాడుకుంటామంటే, తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, దాంట్లో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సో ఆ కారణంగా మనం ఇప్పుడు అతని గురించి మాట్లాడుకుంటున్నాం. సో అతను కొంచెం ఎదురు చూసి ఉండాల్సింది, కొంచెం వెయిట్ చేసి ఉండాల్సింది. టీంలో ఉన్నాను కదా నేను, పార్ట్ ఆఫ్ ది ఇండియన్ టీమ్, పార్ట్ ఆఫ్ ది మిక్స్. సో అలాంటప్పుడు హీ షుడ్ హావ్ వెయిటెడ్ ఫర్ హిస్ టర్న్. తన ఛాన్స్ కోసం కొంచెం ఓపిక పట్టాల్సింది. ఓపిక పట్టకుండా సడన్గా వెనక్కి వచ్చేసాడు. బాగానే ఉంది. సరే, అక్కడ దుబాయ్లో పార్టీ చేసుకుని కనిపించాడు. సో రిలాక్స్ అవుతున్నాడులే, పోన్లే, అతను టీంతో ఉంటే వేరే రకం, క్రికెట్ కాస్త దూరంగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ తర్వాత మన టీం కోచ్ రాహుల్ ద్రావిడ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము అతని మీద తర్వాత ఎందుకు సెలెక్ట్ చేయలేదు ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20s అనుకుంటా. అంటే అదేం లేదు, అతని మీద ఏదో డిసిప్లిన్ యాక్షన్ ఏం కాదు. వాళ్ళు ఇషాన్ కిషన్ కానీ, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, అంటే పేరు చెప్పాడు లేదో నాకు గుర్తులేదు, వాళ్ళు దే హ్యావ్ టు ప్లే ఇన్ ది డొమెస్టిక్ మ్యాచెస్ ఆడి తర్వాత మళ్ళీ దే షుడ్ కమ్ బ్యాక్ టు ఇండియన్ టీమ్ అని స్పష్టంగా, అంటే రూట్ టు కమ్ బ్యాక్ అనేది ఇండియన్ టీం కోచ్ స్పష్టంగా చెప్పినా సరే ఇషాన్ కిషన్ ఏం చేశాడు, దాన్ని బేఖాతరు చేశాడు, పట్టించుకోకుండా ఏం చేశాడు, అక్కడ జార్ఖండ్ తరఫున డొమెస్టిక్ మ్యాచెస్ ఆడకుండా వెళ్ళి అతను తన T20 క్యాప్టెన్, IPL క్యాప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి అతను కోచింగ్, తన ట్రైనింగ్ మొదలుపెట్టాడు IPLకి. సో IPL ఆడుకుంటాను నేను, మీరు నాకు టీంలో ప్లేస్ ఇవ్వకపోయినా పర్లేదని చెప్పి ఒక చిన్న డిఫెన్స్, కొన్ని ధిక్కారం ప్రదర్శించాడు. అది ఎవరికి దట్ విల్ నాట్ గో డౌన్ వెల్ విత్ ది అథారిటీస్. ఎందుకంటే చెప్పినా వినకుండా నువ్వు మళ్ళీ ఇండియన్ టీంలోకి రావాలంటే, శ్రేయస్ అయ్యర్ ఫాలోడ్ దట్. హీ ప్లేడ్ డొమెస్టిక్ మ్యాచెస్, హీ ప్లేడ్ రంజీ ట్రోఫీ ఫైనల్ అండ్ ఆల్, అండ్ అతను బ్యాక్ ఇన్ కన్సిడరేషన్. కానీ ఇతను ఏం చేశాడు, ఇషాన్ కిషన్
టీం ఇచ్చిన ఆ రూట్ని పట్టించుకోలేదు, డైరెక్షన్ని పట్టించుకోలేదు. దానివల్ల సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది. శ్రేయస్ అయ్యర్ కూడా పోయింది, ఇతను కూడా పోయింది. సో సెంట్రల్ కాంట్రాక్ట్లు లేకపోవడం అంటే ఖచ్చితంగా ఇస్ ఫాలెన్ ఫ్రమ్ ది రాడార్. టీమ్ సెలెక్టర్స్ రాడార్లోంచి సెలెక్టర్స్ వాళ్ళ దృష్టి నుంచి కంప్లీట్గా తప్పించుకో తన తప్పిదం వాళ్ళు, నాట్ బికాస్ హీ వాజ్ నాట్ గుడ్ ఎనఫ్. సో చాలా దారుణమైన పరిస్థితి మనకి కనిపించింది అతని విషయంలో. సో దీనికి అతనే స్వయంకృతాపరాధం కదా అది దాంట్లో. ఎందుకంటే నేను మన కోచ్ కానీ టీమ్ మేనేజ్మెంట్ చెప్పిన డైరెక్షన్ ఫాలో కానంటే అది ఖచ్చితంగా డిఫెన్స్ కిందకు వస్తుంది. సో అక్కడ ఐ థింక్ హీ హెస్ డన్ ఏ బిగ్ మిస్టేక్. ఇప్పుడు చూడండి, అసలు యాక్చువల్గా నేను మన జింబాబ్వే టీం గురించి మాట్లాడినప్పుడు ఇషాన్ కిషన్ గుర్తు కూడా చేసుకోలేదు. నాకు గుర్తు కూడా లేదు నిజంగా, టు బి ఆనెస్ట్ విత్ యూ, గుర్తు కూడా లేదు. కొంతమంది మన వ్యూయర్స్ కామెంట్స్లో గుర్తు చేశారు, ఏంటి ఇషాన్ కిషన్ ఏమైపోయాడని చెప్పి. అవును కదా అనుకున్నాను. సో అతను పెక్కింగ్ ఆర్డర్ నుంచి ఎంతగా పడిపోయాడంటే, ఇప్పుడు రిషబ్ పంత్ ఈజ్ అవర్ ఫస్ట్ చాయిస్, తర్వాత సంజు శాంసన్ ఉన్నాడు, జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, ఇంకా మిగతా ఫార్మాట్స్లో కేఎల్ రాహుల్, ఇలా మనకి బోల్డంతమంది కీపర్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. ఈవెన్ అభిషేక్ పరెల్ లాంటి వాళ్ళు కూడా కొత్తగా వాళ్ళు దే ఆర్ వెరీ ఇంప్రెసివ్. సో ఇంతమంది ఉండగా పెకింగ్ ఆర్డర్లో అతను పడిపోయాడు. అందుకని జింబాబ్వే టూర్కి అది కన్సిడర్ కూడా చేయలేదు. సో వాట్ ఈస్ హిస్ ఫ్యూచర్ దెన్? అతను ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నాకు ట్రావెలింగ్ రెగ్యులర్గా చేయడం వల్ల నాకు అది రకమైన మెంటల్ ఇష్యూ డెవలప్ అయింది, దానివల్ల వెనక్కి వచ్చేసాను, రెగ్యులర్గా ట్రావెల్ చేయడం దానివల్ల వచ్చానని చెప్పాడు. నేను వచ్చిన తర్వాత నా మెంటల్ కండిషన్ని, నా ప్రాబ్లమ్ని కేవలం నా ఫ్యామిలీ మెంబర్స్, నాకు క్లోజ్గా ఉండేవాళ్ళు మాత్రం అర్థం చేసుకున్నారు అని అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ తన ప్రాబ్లమ్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని చెప్పి. మరి మిస్అండర్స్టాండ్ చేసుకుంటే వై డింట్ యూ ప్లే డొమెస్టిక్ క్రికెట్? అది కదా క్వశ్చన్. డొమెస్టిక్ క్రికెట్ ఎందుకు ఆడలేదు? వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని క్రికెట్ పూర్తిగా దూరంగా ఉన్న కొంతమంది ఏంటంటే స్విచ్ ఆఫ్ అవుతారు క్రికెట్ నుంచి. రెగ్యులర్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఏమవుతుందంటే మైండ్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, దానికి స్విచ్ ఆఫ్ అయ్యి వేరే కాస్త హాలిడే, క్రికెట్ పూర్తిగా దూరంగా. నువ్వు అలా లేవు, నువ్వు యూఆర్ ప్రాక్టీసింగ్ అండ్ ప్లేయింగ్ ప్రాక్టీస్ మ్యాచెస్ విత్ యువర్ ఐపీఎల్ టీమ్. సో అది సెలెక్టర్స్ని, తర్వాత టీమ్ మేనేజ్మెంట్ని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇషాన్ కిషన్కి ఛాన్స్ ఉంటుందా? చాలా కష్టం అంటే పూర్తిగా లేదు. హీ హాజ్ ఏజ్ ఆన్ హిస్ సైడ్, ఈజ్ 25-26, పెద్ద వయసు ఏం లేదు అది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇషాన్ కిషన్ T20 ఫార్మాట్ వరకు చూస్తే వన్డేస్లో అతనికి ఇప్పటికీ ఛాన్స్ ఉంటుంది, వన్డేస్లో కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. కానీ T20 ఫార్మాట్ విషయానికి వస్తే అతని ప్రాబ్లం ఏంటంటే T20లో కానీ ఈవెన్ వన్డేస్లో కూడా ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ ద పవర్ ప్లే. అతను ఓపెనర్గా తప్ప మిడిల్ ఆర్డర్లో ఎప్పుడు పెద్దగా, ఓపెనర్ కానీ లేకపోతే టాప్ ఆర్డర్ నెంబర్ 3లో కానీ తప్ప మిడిల్ ఆర్డర్లో ఎప్పుడు హీ హాజ్ నాట్ డన్ వెల్. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే T20లో మీరు చూడండి, ఇప్పుడు జింబాబ్వేకి పంపించిన టీంలోనే, మన సీనియర్స్ లేకుండా పంపించిన టీంలోనే మీకు ఎంతమంది ఓపెనర్స్ ఉన్నారు అక్కడ? గిల్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, 4 ఓపెనర్స్ ఉన్నారు అక్కడ. ఇంకా సంజు శాంసన్ నెంబర్ 3లో ఆడిన సంజు శాంసన్ ఉన్నాడు. సో ఇక్కడ నీకు టాప్ ఆర్డర్లో ప్లేస్ ఎక్కడ ఉంది? అక్కడ చాలా కష్టం, టాప్ ఆర్డర్లో బ్రేక్ అవ్వడం కష్టం. నీకున్న ప్రాబ్లం ఏంటంటే యూ కెనాట్ ప్లే లోయర్ డౌన్ ది ఆర్డర్ లైక్ జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్, ఈవెన్ రిషబ్ పంత్ కూడా కెన్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. రిషబ్ పంత్ కెన్ ప్లే 4, 5, 6 ఎక్కడైనా ఆడగలరు. నువ్వు అలా ఆడే పరిస్థితి కనపట్లేదు. సో అది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇషాన్ కిషన్కి ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఓపెనింగ్ స్లాట్కి ఖాళీ లేదు. 2 లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ రెడీగా ఉన్నారు అహెడ్ ఆఫ్ హిమ్. యశస్వి కానీ అభిషేక్ శర్మ ఆల్సో ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో అతనికి డోర్స్ క్లోజ్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడు, కొన్ని రోజులు ఓపిక పట్టాలి. ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్ ఆల్సో. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఈ స్కోర్డ్ సమ్ 320 రన్స్ చేశాడు 14 మ్యాచ్ల్లో, 22 అయితే యావరేజ్, ఒకే ఒక 50 ఉంది. స్ట్రైక్ రేట్ బాగానే ఉంది, 148, బట్ రన్స్ పెద్దగా ఇంప్రెసివ్గా ఆడలేదు, యావరేజ్ ఐపీఎల్. దానివల్ల అతను మళ్ళీ రావాలంటే ఏం చేయాలంటే అతను చాలా గట్టిగా ట్రై చేయాలి, డొమెస్టిక్ మ్యాచెస్ ఆడాలి. ఈ సీజన్లో ముస్తాక్ అలీ ఆడాలి, తర్వాత విజయ్ హజార్ ఆడాలి, రంజీ ట్రోఫీ ఆడాలి. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడి తన ప్లేస్ లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడి అక్కడ తను ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. ఓపెనర్గా ఇప్పుడు ఉండే పొజిషన్లో చాలా కష్టం. సో ఐ కెన్ ప్లే
ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఆర్ లోయర్ డౌన్ ది ఆర్డర్ అని ప్రూవ్ చేసుకుంటేనే అతనికి ఛాన్స్ ఉంటుంది. బీయింగ్ లెఫ్ట్ హ్యాండర్ అతనికి అవకాశం ఉంటుంది, బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. సో రోడ్ అహెడ్ విల్ బి వెరీ వెరీ టఫ్. కానీ చాలా వరకు ఇది స్వయంకృతాపరాధంగానే కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి.